రూపాయలు 1200 రూపాయలు టికెట్ అంటే మరి సామాన్య మధ్యతరగతి యొక్క ప్రేక్షకుడికి మాత్రం ఒక విధంగా భారమే కదా. అంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రాజు గారు. ఎందుకంటే చాలా సార్లు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టికెట్ రేట్లు హైక్ చేస్తున్నారు, అమ్ముతున్నారు, అభిమానులకు తీసుకుంటున్నారండి. కానీ గవర్నమెంట్కి వెళ్ళేసరికి దానికి సంబంధించిన జిఎస్టీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్కి వెళ్ళట్లేదండి. అందుకని గవర్నమెంట్ ఈసారి ఏం చేసిందంటే, మీరు మినిమం ఇంత టికెట్ పెట్టాలి బెనిఫిట్ షోకి, అంతకు మించి పెట్టడానికి వీల్లేదు. బెనిఫిట్ షోకి 800 రూపీస్ మాత్రమే పెట్టాలి, అంతకు మించి పెట్టడానికి వీల్లేదు అనేది ఒకటి పెట్టిందండి. కాబట్టి ఖచ్చితంగా ఈ 800 రూపీస్ బెనిఫిట్ షోలో వచ్చేటువంటి లాభం ఏదైతే ఉంటుందో, అంటే జిఎస్టీ పరంగా వచ్చేదే ఉంటుందో ఖచ్చితంగా అందించాల్సి ఉంటుందండి. చాలా సందర్భాలు ఏమవుతుందంటే, వీళ్ళు మీరు ఇందాడ అన్నట్టుగా 1000 రూపాయలు 2000 హీరోకు ఉన్నటువంటి ఆ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని విపరీతంగా అమ్మేస్తుంటారు. అది ఇటు బెనిఫిట్ షో వేసే వాళ్ళకి, లేకపోతే థియేటర్స్ వాళ్ళకి, లేకపోతే ఎగ్జిబిటర్కి వెళ్తుందంటే గవర్నమెంట్కి వెళ్ళదు. కానీ ఈసారి తెలంగాణలో మాత్రం గవర్నమెంట్ ఆ రకంగా చాలా కట్టుదిట్టమైనటువంటి ఒక ప్లాన్ ప్రకారంగా వెళుతుంది. అంటే ఎలా అయితే నిర్మాతలకు లాభాలు వస్తాయో కోట్లలో ఈ ఫస్ట్ 10 రోజుల్లోనూ, అలాగే గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ట్యాక్సుల రూపంలో డబ్బులు రావాలి అని వచ్చే విధంగా ఒక ప్లాన్ చేసింది. కానీ ఓవరాల్ గా చూస్తారండి, ఖచ్చితంగా ఇది సాధారణమైనటువంటి ఫిలిం గోయర్కి అయితే భారమేనండి. ఇంతవరకు ఎప్పుడూ పెంచని విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఈసారి పుష్పకి అత్యధికమైనటువంటి టికెట్ రేట్స్ ని పెంచింది. సరే, ఆ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా ఖచ్చితంగా ఈ ఫస్ట్ 10 రోజులు జనాలు చూస్తారు, రేట్ ఎంతున్నా కానీ పెట్టి చూడడానికే ఆసక్తి చూపిస్తారు. ఆ రకంగా సినిమాకి ఓవరాల్ గా ఓపెనింగ్స్ కానీ రికార్డ్స్ సృష్టించే ఆస్కారం అయితే ఉంటుందండి. కానీ ఒక సాధారణమైనటువంటి సగటు ప్రేక్షకుడికి మాత్రం ఇది భారం అని చెప్పక తప్పదు రాజు గారు. ఓం గారు, అంటే ఈ ధరల పెంపు అనేది సినిమాపై ఎలాంటి ప్రభావం చూపబోతుందంటారు? అంటే యాక్చువల్గా అండి, ఎవరైనా కానీ సినిమా కొంచెం తక్కువ రేట్ ఉందనుకోండి చూస్తారు, నార్మల్ రేట్ ఉందనుకోండి రెండోసారి చూస్తారు. 10 రోజుల్లోనే రిపీట్ ఆడియన్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేసినప్పుడు అండి, సినిమా బాగుంటే పర్వాలేదు, కానీ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా కానీ ఇమీడియట్ గా ఇవాళ మనం చూస్తున్నాం పెద్ద స్టార్ హీరోల సినిమాలకు కూడా రెండో రోజు, మూడో రోజు, లేకపోతే వీకెండ్ అయిపోయిన తర్వాత సోమవారం నుంచి కలెక్షన్స్ పూర్తిగా పడిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒక 10 రోజుల పాటు సస్టైన్ చేస్తూ థియేటర్స్ ని నడపడం అనేది చాలా కష్టం అండి. రేట్లు పెరిగిన తర్వాత అది ఇంకా కష్టం అవుతుంది. అందుకనే చాలా వరకు ఏంటంటే, చిన్న సినిమాల దగ్గరికి వచ్చేసరికి ఉన్న రేట్లు కూడా తగ్గించి, అంటే ఒక 100 రూపాయలకే సినిమా చూడండి మీరు అని చెప్పి ప్రచారం చేసి సినిమాలను ఆడిస్తున్న పరిస్థితి వాళ్ళది. ఎందుకంటే అంత భారాన్ని సగటు ప్రేక్షకుడు, సాధారణమైనటువంటి ఫిలిం గోయర్ భరించలేడు. కాబట్టి ఇలాంటి సినిమాలకి ఏమిటంటే, మొదటి 10 రోజుల్లో కొంతమంది చూస్తారు, కానీ రిపీట్ ఆడియన్స్ మొదటి 10 రోజుల్లో రారండి. కాబట్టి నిదానంగా 1, 2, 3, 4 అంటే ఇవాళ ఇది గురువారం రిలీజ్ అవుతుంది పుష్ప. గురు, శుక్ర, శని, ఆది అక్కడ వరకు పర్లేదండి. రేటు పెరిగినా కానీ దానికి క్రేజ్ దృష్ట్యా జనం చూస్తారండి. కానీ సోమవారం నుంచి ఖచ్చితంగా టికెట్ రేట్లు పెరగడం అనేది ప్రభావం అయితే చూపిస్తుందండి. ఎందుకంటే ఈ 4 రోజులు హౌస్ఫుల్ అయినట్టుగా, లేకపోతే సంథింగ్ కలెక్షన్స్ వచ్చినట్టుగా ఆ తర్వాత వచ్చే ఆస్కారం అయితే ఉండదండి. అంటే మనకు రికార్డ్స్ పరంగా ఫస్ట్ డే రికార్డ్స్, లేకపోతే వీకెండ్ రికార్డ్స్, లేకపోతే మొదటి 3 రోజుల్లో మేము ఇదిగో 1000 కోట్లు సాధించాము, లేకపోతే 750 కోట్లు సాధించాము, లేదా 500 కోట్లు సాధించామని చెప్పుకోవడానికి ఈ రేట్లు హైక్ అనేది ఉపయోగపడుతుంది తప్పితే ఓవరాల్ గా రన్ అయితే దెబ్బతీస్తుందండి ఖచ్చితంగా.